అంటే ఇప్పుడు ఈ ఆలయ విశేషాలన్నీ చెప్పారు. ఇప్పుడు మనం చూడతగ్గ మ్యూజియం కూడా ఉందంటారా? పక్కనే అసలు బ్రహ్మాండమైన మ్యూజియం ఉందమ్మా. అది అప్పట్లో పురావస్తు శాఖ డైరెక్టర్గా పనిచేసిన డాక్టర్ వివి కృష్ణశాస్త్రి గారు 1990 ప్రాంతంలో అక్కడ ఒక మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు ఈ ఆలయాలకు పక్కగా. అది దాంట్లో ఉన్నటువంటి విశేషాలు ఏమిటంటే అటు పురాతన చరిత్రను తెలియజేసేటువంటి ఆదిమ మానవుని అవశేషాలు, ఆ తర్వాత వచ్చినటువంటి కొత్త రాతియుగం, ఆ తర్వాత మళ్ళీ ఇనుప రాతియుగం, ఆ తర్వాత చారిత్రక తొలి యుగం, వీటికి సంబంధించిన వాళ్ళన్నీ ఉన్నాయి. అన్నిటికీ మించి మీకు నల్లగొండ జిల్లాలో వర్ధమాన కోట అని ఒకటి ఉంది. అది గొప్ప బౌద్ధ క్షేత్రం. ఆ బౌద్ధ క్షేత్రం నుంచి తెచ్చినటువంటి అత్యంత సుందరతరమైన 32 మహాపురుష లక్షణాలతో వెలుగొందుతున్న బుద్ధుని విగ్రహం, అలాంటి బుద్ధుని విగ్రహం నేనైతే ఎక్కడా చూడలేదు. అంత అందంగా ఉంటుందన్నమాట అది. అంటే హైట్ దాన్ని ఆయనకి మహాపురుష లక్షణం అని ఉంటుంది, అలా చేశారు అద్భుతంగా. దాని తర్వాత మళ్ళీ ఇంకా తాళపత్రాలు ఉన్నాయి అక్కడ, ఇంకా కత్తులు కటార్లు. మరొకటి ఏమిటంటే మీకు నల్లగొండ జిల్లాలోనే రామన్నపేట వలిగొండకి మధ్యలో ఉన్నటువంటి ఒక ఊరు తుమ్మలగూడెం అంటారు. ఆ తుమ్మలగూడెంలో విష్ణుకుండిన రాజులకు సంబంధించినటువంటి విక్రమేంద్ర భట్టారక వర్మ రాగిరేకు శాసనాలు ఉన్నాయి అక్కడ. చాలా అద్భుతంగా ఉంటాయి. అవన్నీ కూడా అక్కడే ఒరిజినల్స్ అక్కడ పెట్టాం, నాణ్యాలు అక్కడ పెట్టాం. బయట చుట్టుపక్కల దొరికిన శిల్పాలన్నీ కూడా మీకు అటు చాళుక్యుల కాలం నుంచి చాళుక్యులు, రాష్ట్రకూటులు, కళ్యాణి చాళుక్యులు, కందూరు చోళులు, ఆ తర్వాత కాకతీయులు, ఈ వివిధ రాజవంశాలు వాళ్ళ కాలాల్లో చేపించినటువంటి శిల్పాలు, శాసనాలు అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఇంకొక విషయం చెప్పి నేను అనుకుంటాను ఏమిటంటే, మరి అసలు ఈ ఆలయాలు ఎందుకు కట్టారు ఇక్కడ అంటే, ఇది ఒకప్పుడు రాజధానిగా వెలసిల్లింది. ఎవరి రాజధాని? కందూరు చోళులు అని ఒక రాజవంశం ఉండేది. వాళ్ళు సామంతులుగా ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? ప్రస్తుత మహబూబ్ నగర్ జిల్లాలో మీకు జడ్చర్ల దాటిన తర్వాత కొంచెం ఎడం వైపుపోతే మీకు కందూరు అని ఉంటుంది. ఆ కందూరు నుంచి వాళ్ళు పరిపాలించడం మొదలుపెట్టారు. కాబట్టి తెలుగు చోళులు అనమాట వీళ్ళని కందూరు చోళులు అంటారు. వీళ్ళే మళ్ళీ తర్వాత ఏం చేశారు, మహబూబ్ నగర్కి కొంచెం పక్కనే ఉన్నటువంటి కోడూరు అని అక్కడి నుంచి కూడా పరిపాలించారు. అందుకని వీళ్ళకి శాసనాలు ఏముంటుంది, కందూర్ పురవరాధీశ్వర, కోడూర్ పురవరాధీశ్వర. ఆ తరువాత 1135 ఆ ప్రాంతాల్లో ఉదయన చోళుడు అనే ఒక ఆయన, అంటే రెండో ఉదయన చోళుడు అనమాట, అతను దీన్ని రాజధానిగా చేసుకున్నాడు. ఆ రాజధానిగా చేసుకున్నప్పుడు చుట్టూ పెద్ద మట్టి కోట కట్టుకున్నాడు. ఆ తర్వాత ఆ చెరువును తవ్వించాడు, ఉదయ సముద్రం. ఆయన తవ్వించాడు కాబట్టి ఉదయన చోళుడు. ఆ చెరువుని ఉదయ సముద్రం అని పేరు ఉంది దానికి. అత్యద్భుతం. ఆ తర్వాత ఏమైంది, అది ఆ ఉదయ సముద్రం, ఆయన ఉదయనుడే ఈ ఆలయాలను కూడా కట్టించాడు అన్నమాట.